చూసినావేనా అన్న అంతా బాగానే ఉంది. మళ్ళీ రేపు మా ఇద్దరు పిల్లలతోటి నేను నా భార్య నలుగురు వస్తున్నాం. మరి ఈ సవాళ్ళకి ఖర్చు ఎంత అవుతుంది అన్న? మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసేసుకున్నారా? బుక్ చేసుకున్నాం అన్న. అడ్వాన్స్ చేసుకున్నారు కాబట్టి మీకు తత్కాల డబుల్ వాడడము లేకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ వాడడం తప్పించుకున్నారు. ఫస్ట్ మీరు ఎంతమంది మొత్తం? మేము నలుగురం వస్తున్నాం అన్న. మా ఇద్దరు పిల్లలు నా భార్య వస్తున్నాం. ఒకటన్నా ఇక్కడ నుంచి మీరు స్టేషన్కి వెళ్ళడం మీకు అంచనా ఉంది, టికెట్లు ఆల్రెడీ అప్ అండ్ డౌన్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మీరు ముందు రోజు నైటే వస్తున్నారు కాబట్టి వచ్చే ఒక 200 మందికి మేము భోజనం ఏర్పాటు చేస్తున్నాం. ఓకేనా? మీరు అక్కడికి వచ్చినాక భోజనానికి ఖర్చు అక్కర్లేదు. రాత్రి టీ ఇస్తున్నాం. ఉదయం అక్కడ హాల్లో, తర్వాత డార్మెటరీస్లో, మినీ హాల్లో అందరినీ పడుకోవడానికి ప్లేసెస్ ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎట్లా 2 చెద్దరు తెచ్చుకుంటున్నారు. ప్లేస్ చూపిస్తాం, ఫ్యాన్ చూపిస్తాం, దోమలు లేకుండా గుడ్ నైట్ కాయిల్ కానీ జెడ్ బిల్లర్ కానీ వెలిగిస్తాం, పడుకుంటాం. తర్వాత పొద్దున్న నుంచి మరుసటి రోజు పొద్దున టీ నుంచి టిఫిన్ దాకా, లాస్ట్ రోజు రాత్రి భోజనం దాకా. మీరు లాస్ట్ రోజు ఆనే ఉన్నారనుకో, మీకు ఆనే భోజనం పెడతాం. లేదు అది సాయంత్రం 4-5-6 గంటలకు సమావేశం అయిపోయినాక చూడడానికి వెళ్ళాలనుకో, అప్పుడు మీకు వెజిటేబుల్ బిర్యానీ రైస్ ప్యాకెట్ ఇస్తాం మీకు. లేదు ఒకరోజు అదనంగా అక్కడే ఉండి మేము మరుసటి రోజు ఉదయం చూడడానికి వెళ్తున్నామన్నా కూడా మన సభలో తెల్లవారి ఉదయం కూడా టీ టిఫిన్ ఏర్పాటు చేసి మీకు పార్సిల్ పులిహోర ప్యాకెట్ చేతిలో పెట్టి ముగిస్తాం. కాబట్టి ఇంకా ఫుడ్కు సంబంధించి, వసతికి సంబంధించి ఏ ఇతర ఖర్చు లేదు. మీరు షాపింగ్ చేసుకోవడము, బయటికి వెళ్ళడము, ఇంకేదైనా ఉంటే అది మీ లెక్క. ఏమేమి తెచ్చుకోవాలన్నా మరి? అన్నీ తెచ్చుకొని అంటే లేడీస్ కూడా బ్లాక్ షర్ట్లు తెచ్చుకోవాలా తప్పనిసరా? అంటే ఏమేమి తెచ్చుకోవాలంటే ఫస్ట్ మీరు ప్రాథమికంగా 2 దుప్పట్లు, ఎందుకంటే ఎక్కడైనా అడ్జస్ట్ అయి పడుకోవడానికి. మీతో మీ ప్లేట్లు బరువునే కాకుండా లైట్ వెయిట్ ప్లేట్లు, యూజ్ అండ్ త్రో అసలే యాక్సెప్ట్ చేయమన్నా. పేపర్ ప్లేట్లు నాట్ అలౌడ్. సో మంచిగా 4 స్టీల్ ప్లేట్లు, ఒక 2 వాటర్ బాటిల్. మీరు నలుగురు కాబట్టి ఒక బాటిల్ అయినా సరిపోద్ది. ఒక మంచి వాటర్ బాటిల్. అందరూ 3 రోజులు బ్లాక్ షర్ట్సే ఆడ, కింద ప్యాంటు మీ ఇష్టం. ఓకేనా? బ్లాక్ షర్ట్స్ 2 ఉంటే 2 తెచ్చుకో, ఒకటి ఎక్స్ట్రా టీ షర్ట్ కూడా కొనుక్కో. పిల్లలకు బ్లాక్ షర్ట్ ఉంటే బ్లాక్ షర్ట్ కొను, నువ్వు కూడా బ్లాక్ డ్రెస్ ఉంటే బ్లాక్ డ్రెస్ కూడా బ్లాక్ తీసుకోవాలా? అంటే ఒకటి తీసుకో, మెమొరీగా ఉంటుంది ఆ గుంపులో. యూనిఫామ్లో లేని వాళ్ళు పక్కకు జరగండి, ఫోటో తీస్తున్నామంటే బాధపడరా? అలాగే చెల్లి నీకు ఆల్రెడీ ఒక డ్రెస్ బ్లాక్ డ్రెస్ ఉండే, అది తప్పనిసరిగా తెచ్చుకో. అలాగే ఒకవేళ ఇంకా అవకాశం ఉంటే 2 బ్లాక్ షర్ట్స్ తెచ్చుకో. టీ షర్ట్ కూడా వేసుకోరా, ఏమవుతుంది? ఆడ మగవాళ్ళు వేసుకోవాలి టీ షర్ట్లు. ఓకేనా? ఎవరైనా కొంతమంది అవగాహన లేని వాళ్ళు, కొనే అవకాశం లేని వాళ్ళు, కొంతమంది మహిళలు, కొంతమంది పిల్లలు లేకుండా వస్తారు. వాళ్ళని ఒప్పుకుంటే అడ్జస్ట్ అయితే సరిపోద్ది. చూడదగ్గ ప్రదేశాలు ఏంటి వైజాగ్లోనా? అంటే చూడదగ్గ ప్రదేశాలు, ఫస్ట్ వైజాగ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సిటీ. సముద్రం ఉన్నటువంటి సిటీ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సముద్రము, బీచ్. ప్రధానంగా వైజాగ్లో బీచ్ ఒకటి. రెండోది అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది, దాని పేరు కైలాసగిరి అని. దాని నుంచి సముద్రాన్ని బాగా చూడవచ్చు. ఈ రెండింటికంటే కూడా తెన్నీటి పార్క్ అని ఒకటి ఉంటుంది. ఆ పార్కు వ్యూ లొకేషన్ నేను మన గ్రూప్లో పెడతా. మొత్తం చాలా దూరం సముద్రము, గ్రీనరీ, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకొంచెం టైం ఎక్కువ ఉంటే హిస్టారికల్ ప్లేసు 1000 years బ్యాకే అక్కడ బుద్ధిస్టులు నిర్మించిన ఒక ఆరామం ఉంది, తొట్లకొండ అని. మీరు పర్సనల్ వెహికల్ వస్తే ఒక 15 కిలోమీటర్ దూరంలో బొజ్జనకొండ అని thousands of years బ్యాక్ ఉన్న హిస్టరీ ఒకటి ఉంది. ఇవి కాకుండా జూ పార్క్ ఉంది, సబ్మెరైన్ ఉంది, తర్వాత దగ్గరలో భీమిలి బీచ్ ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి అరకులోయ వెళ్ళాలనుకుంటే మొత్తం గుహల్లో నుంచి, కేవ్స్ నుంచి వెళ్ళటము, లోయలు చూడటము, వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ. అనంతగిరి వాటర్ ఫాల్స్ ఉంటుంది అక్కడే, రణజిల్లెడ వాటర్ ఫాల్స్ ఉంటుంది అక్కడే, పొచ్చరా జలపాతం ఉంటుంది, బొర్రా గుహలు కూడా ఉంటాయి.
ఆ ట్రైన్ జర్నీ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ మీ అమ్మ నాన్న 3 days అక్కడ ఉండాల్సిందే. మీరు 3వ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత మిమ్మల్ని వదిలిపెడతా. మధ్యలో డుమ్మా కొడతా నడవది. ఓకేనా? మీకు కూడా బోల్డ్ అన్ని ఆటలు ఉంటాయి, బహుమతులు ఉంటాయి, చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? వచ్చేప్పుడు ఒక నోట్బుక్ పెన్ను మర్చిపోకు. ఓకేనా? అలాంటి పెద్ద పెద్ద బుక్కులు పెద్ద పెద్ద పెన్నులు ఆడుకొచ్చినా చదువుకుంటా వద్దు. లో లగేజ్ మోర్ కంఫర్ట్. అమ్మా నాన్న కూడా చెప్పు. పవర్ బ్యాంకు, చార్జరు, ఒకవేళ మెడిసిన్ ఏదైనా అవసరం ఉంటుందా, లిక్విడ్ క్యాష్, ఆడ ఫోన్పే గూగుల్ పే పని చేయకపోతే ఆన్లైన్లో బాగా అడుక్కోవాల్సి వస్తుంది. ఓకేనా? అలాగే మీరు అక్కడికి వచ్చినాక అమ్మ బట్టలు ఉతుకుతుంటే అమ్మ తల్లి దండం అని చెప్పి. ఓకేనా? ఒక 3 డ్రెస్సులు తెచ్చుకోండి, అందులో అన్ని బ్లాక్ ఉండేలా చూసుకో. బయటికి వెళ్తే మాత్రం 1-2 వేరే షర్ట్స్, అలా షర్ట్స్ కాదన్నా. ఎంజాయ్ చేయడం, చూడడం, పరిచయాలు, ఆడడం, పాడడం. ఓకేనా? ఇట్ ఈజ్ లైక్ ఏ కల్చరల్ ఫెస్ట్. ఓకేనా? ఆల్టర్నేట్ కల్చరల్ ఫెస్ట్, ఒక నాలెడ్జ్ ఫెస్టివల్. అంతే, జ్ఞానం విజ్ఞానంతో పాటు ఆనందం. అంతే అంతే. చాయ్ చాలా అయిపోయింది, వేడి చేసుకొని తీసుకొస్తే సంతోషిస్తాం. అలా నువ్వైతే డబ్బులు, ప్రయాణం ఖర్చులు కాకుండా అక్కడ భోజనం ఖర్చులు, వీటన్నిటికీ మీ వంతుగా మీరు బయట ఎక్కడ భోజనం చేసినా ఒక పూటకి 200 అవుతాయి కదా. కాబట్టి అవకాశం ఉంటే అక్కడ 10 లక్షల పైన ఖర్చు వస్తుంది. మ్యాక్సిమం ఒక మనిషికి ఒక 1000 రూపాయల ఖర్చు సంఘం తరపున మనం పెట్టాల్సి వస్తూ ఉంటుంది. మీరు ఎలాగో 1-2 నెలల ముందే చెప్పాం కాబట్టి కొంచెం పొదుపు వేసి నిర్వహణ కోసం కూడా మీరు ఆర్థిక సహాయం చేయండి. ఆడికి వచ్చాక మన వాళ్ళు లోకల్ వాళ్ళని మీకు ఒకరిని అటాచ్ చేస్తా, ఏమేమి చూడొచ్చు, ఎంత దూరం ఏంటి అని. ఆడ లాడ్జ్ తీసుకోక్కర్లేదు. మీరు ఒకరోజు ఎక్స్ట్రా ఉన్నా నేను మీకు షెల్టర్ ఇస్తాను. ఆ డబ్బులు మన సంఘానికే ఇవ్వండి. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. మీరు 4 కాబట్టి దాదాపు అదనంగా ఒక 4-5 వేలు పెట్టుకుంటే హ్యాపీగా మళ్ళీ కొన్ని డబ్బులు మిగిలించుకొని తిరిగి రావచ్చు. ఓకే. మీకు ఆనందము, సౌకర్యము, భోజనము, అసలు ఎక్కువ ఖర్చు లేకుండా చూసే బాధ్యత నాది. ఇలాంటివి ప్రతి ఏటా ఒక్కొక్క రాష్ట్రంలో పెట్టుకుంటూ పోదాం. ఎనీ డౌట్స్? నో డౌట్స్ అన్న, చాలా క్లారిటీ. థ్యాంక్ యూ. వీడిని తీసుకొస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్. వీళ్ళే మన భవిష్యత్తు. చెల్లిని తీసుకొస్తున్నందుకు ఇంకా హ్యాపీ. కంగ్రాట్స్. మొత్తం ఎంత నువ్వు సాధించావు. ఓకేనా? ఎప్పుడు నువ్వే వచ్చి పాల్గొనడం పోవడం ఇదే జరుగుతుంది. అంటే అందరూ ఫ్యామిలీ తోటి రావచ్చు, హ్యాపీగా రావచ్చు. నెక్స్ట్ టైం కూడా 3-4 నెలల ముందే చెప్తాం కాబట్టి చక్కగా ట్రైన్ టికెట్ తక్కువ రేట్లో నైట్ ఇక్కడ పడుకొని పొద్దున అక్కడ దిగేలా డిజైన్ చేసుకుంటే డబ్బులు సేఫ్, టికెట్ కన్ఫర్మ్, హ్యాపీ. ఓకే? మరి వచ్చే వారందరూ కూడా హ్యాపీ జర్నీ, గెట్ రెడీ, ప్రిపేర్ అవ్వండి. మన సభల నిర్వహణకి పాల్గొనే ప్రతి ఒక్కరూ మీ శక్తి మేరకు వీలైనన్ని ఎక్కువ డబ్బులే సహాయం చేయాలని కోరుతూ, ఖమ్మం విజయన్న కుటుంబం వస్తుంది. అక్కడ 200 కుటుంబాలు, ఒక 600 మందిని, ఒక 600 మంది యంగ్ స్టార్స్, 1200 మంది ఒకే చోట సందడి చేద్దాం. సెప్టెంబర్ 14, 15, 16 రెండవ శనివారం, ఆదివారం మరియు సోమవారం విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో కలుద్దాం. మరి అడ్మిషన్స్ అయిపోయాయి. ఇప్పటికే 1200 మంది పేరు నమోదు చేసుకున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం లేదు, ఇబ్బంది పెట్టొద్దు. ఈ సభలో విజయవంతం అవడానికి ప్రతి ఒక్కరూ మాలాంటి వాళ్ళు మాకు సహాయం చేసి సపోర్ట్ చేయండి. తర్వాత సభలకి మీరందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. జై ఇన్సాన్.